నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెల 9-10 తేదీల్లో భీమవరం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాలు ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు రక్షిత మంచినీటి పథకం అమలుకు ప్రభుత్వం 118 కోట్ల రూపాయల మంజూరు. అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 2027 కల్లా పూర్తి చేస్తామని మున్సిపల్ మినిస్టర్ నారాయణ హామీ. తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ సేవలను వినియోగించుకునే సంస్థను అభివృద్ధి చేయాలి. వినియోగదారులకు విజ్ఞప్తి చేసిన సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే మొళ్లపూడి. సభ్యులకు 20% డివిడెండ్ను ప్రకటించిన స్టోర్స్ ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ. తణుకులో ఘనంగా సాహితీవేత్త చిలకమర్తి జయంతి. ఆధ్వర్యం వహించిన సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ. పేదరిక నిర్మూలన కోసమే రాష్ట్ర ప్రభుత్వ P4 కార్యక్రమం స్పష్టం చేసిన తాడేపల్లిగూడెం ఎంపీడీఓ వెంకటేష్. తాడేపల్లిగూడెం మండలంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలు. మత సాంప్రదాయాన్ని పాటించిన భక్తులు. ప్రజలకు మేలు చేకూరుస్తున్న జీఎస్టీ సంస్కరణ విధానం అమరావతి కలెక్టర్ల సభలో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోటసత్యమ్మ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. నిత్యాన్నదానం చేస్తున్న నిర్వాహకులు. రావులపాలెం అరటి మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున దిగుమతైన కర్పూర అరటి గెలలు. 800 నుంచి 1000 రూపాయల వరకు అమ్ముడైన 6 గెలల లోడు. మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన ద్వారకా తిరుమల క్షేత్ర దేవత కుంకుళ్ళమ్మ అమ్మవారు. పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు. వచ్చే నెల 9-10 తేదీల్లో 2 రోజుల పాటు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో శుక్రవారం మీడియాకి తెలిపారు. జిల్లా ఖజానా ఖాతాల అధికారి ఆడారి గణేష్ ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ, రాష్ట్ర ఖజానా లెక్కల అధికారి నేతల మోహన్ రావు, అకౌంటెంట్ జనరల్ ఖజానా శాఖల ఉన్నతాధికారులు పాల్గొనున్నట్లు వెల్లడించారు. ఎన్నో సంవత్సరాలుగా జిల్లాలోని వివిధ శాఖల డీడీఓల వద్ద అపరిష్కృతంగా ఉన్న పెన్షన్, జీపీఎఫ్, రికన్సిలేషన్, మిస్సింగ్ క్రెడిట్స్, డెబిట్స్, ఏజీ పెండింగ్ పేరాల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. పెన్షనర్లు, జీపీఎఫ్ చందాదారులకు సమర్థవంతమైన సకాలంలో సేవలు అందేలా చూడటం కోసం జిల్లాలోని అన్ని శాఖల ప్రధాన అధికారులకు తగు సూచనలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లాలోని అన్ని శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు 2 రోజుల పాటు నిర్వహించే సమావేశాలకు విధిగా హాజరు అయ్యి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. తణుకు పట్టణ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు అవసరమైన గోదావరి నీటి గ్రిడ్ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం 118 కోట్ల రూపాయలను మంజూరు చేయడం సంతోషంగా ఉందని ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన తణుకులో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేకపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ఈ పనులను ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు పూర్తి చేస్తారని, అలాగే ఇతర అంశాలను ప్రస్తావించి మున్సిపల్ మినిస్టర్ పొంగూరు నారాయణను అడిగారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ 2027 సంవత్సరం నాటికి పనులను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామని సమాధానమిచ్చారు. అలాగే తణుకుతో పాటు నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు పట్టణాలకు కూడా ఇదే ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యులకు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తణుకు పట్టణంలో దీర్ఘకాలికంగా తాగునీటి సమస్య, ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేనందువలన చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దాని స్థానంలో ఈరోజు 118 కోట్లతో గోదావరి వాటర్ గ్రిడ్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే విధంగా అమృత్ 2లో 118 కోట్లు శాంక్షన్ చేయడం చాలా సంతోషం అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా 2027కి కంప్లీట్ చేసే విధంగా ప్రణాళిక చేశామని చెప్పారు మంత్రి గారు.
దీనికి సంబంధించి టెండర్లు ఎప్పటిలోగా పూర్తి అవుతాయి? ఎందుకంటే సార్ టెండర్ ఎన్ని నెలలు పడుతుంది అనేది మనందరం కూడా చూడాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ గోదావరి గ్రిడ్ ప్రాజెక్టు తణుకు ఎలోన్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా సార్, లేకపోతే ఎంటైర్ ప్రాజెక్ట్ ఒక ఏజెన్సీకి ఇస్తున్నారా? వాళ్ళందరూ వర్క్స్ ఏ విధంగా టేకప్ చేస్తారు? ప్యారలల్గా చేస్తారా, లేకపోతే 1 by 1 చేస్తారా? ఏ విధంగా దీనికి ఒక ప్రణాళిక ప్రకారం 2027కి కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు దీనికి సంబంధించి ప్రాజెక్టులో మున్సిపాలిటీ మీద ఏదైనా భారం పడుతుందా? మున్సిపాలిటీ దేనికైనా చెల్లించాల్సింది. కేంద్ర ప్రభుత్వం అమృత్ 2లో ఇచ్చిన షేరు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అధ్యక్ష? అలాగే దీనికి మన తణుకు మున్సిపాలిటీ నుంచి ఏదైనా చెల్లించాల్సినటువంటి అవసరం ఉందా? అదేవిధంగా ఈ రోజు ఉన్నటువంటి మన కెపాసిటీ ఎంత తాగునీరు మనం తణుకు పట్టణంలో ఇస్తున్నాం అనేది మనం 77 లీటర్లు ఇస్తున్నాం అధ్యక్ష ఒక పర్సన్కి. అలాగే అదేవిధంగా రాబోయే 135 ఎల్పిసిడీలు డిమాండ్ ఉంది అధ్యక్ష. ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేయడం జరిగిందా లేదా అనేది. అలాగే ముఖ్యంగా ఓల్డ్ పైప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అధ్యక్ష, హై డెన్సిటీ పాపులేషన్ ఉన్నది, చిన్న చిన్న స్ట్రీట్లు ఉన్నాయి. ఈరోజు ఎగ్జిస్టింగ్ వాటర్ పైప్ లైన్స్ ఎక్కడైతే పాడైపోయాయో ఇవన్నీ కూడా ప్లాన్ చేశారా లేదా అనేది ఈ ప్రాజెక్టులో పెట్టారా లేదా అనేది. ఇంకొకటి అధ్యక్ష, కొత్తగా ఈ ప్రాజెక్టులు వాళ్ళు పైప్ లైన్ లేయింగ్ చేసినప్పుడు ముఖ్యంగా రీస్టోరేషన్ కాంపొనెంట్ ఉందా లేదా? రీస్టోరేషన్ కాంపొనెంట్ లేకపోతే వాళ్ళు తవ్వేసి పైప్ లైన్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. తర్వాత రోడ్లన్నీ కూడా మనం మున్సిపాలిటీ లోకల్ బాడీస్ నుంచి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సో ఆ విధంగా దానికి ఇది రీస్టోరేషన్ కాంపొనెంట్ కూడా పెట్టారా లేదా అనేది ఒకటి చూడాల్సినటువంటి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించి ఎగ్జిస్టింగ్ ఎన్ని ట్యాప్ కనెక్షన్స్ మనం ఈ ప్రాజెక్టులో ఇవ్వబోతున్నాం, ఎగ్జిస్టింగ్కి సంబంధించి మాకు న్యూ కాలనీస్, అదేవిధంగా మనకు అర్బనైజేషన్ పెరగడం వలన కొత్త కాలనీస్ కూడా వస్తున్నాయి అధ్యక్ష. ఏదైనా దానికి సంబంధించినటువంటిది ప్రాజెక్టులో ఎలకట్ చేయడం జరిగిందా? ముఖ్యంగా మాకు దాదాపు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి 10-11 కాలనీస్కి మేము సమ్మర్లో కూడా వాటర్ ట్యాంక్స్ ద్వారా నీరు అందిస్తున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి ఇవన్నీ కూడా దీంట్లో ఉండే విధంగా మంత్రి గారు వారిని రికమెండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా దీనికి ప్రాజెక్టు కంప్లీషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. దీనికి టెండర్లు పూర్తయినాయా, ఇప్పటి వరకు టెండర్లు పిలిచారనేది, గతంలో టెండర్లు పిలిచారనేది వాస్తవమేనా? అయితే ఆ టెండర్లు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేయకపోతే మరలా ఎప్పుడు పిలుస్తున్నారు, ఏ విధంగా పిలుస్తున్నారు, ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి ఉంది అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రాజెక్టును 2027కి కంప్లీట్ చేసే విధంగా మంత్రి గారు దీన్ని పుష్ చేయాలని ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అధ్యక్ష, ఈ తణుకు సంబంధించి ఏదైతే అడిగారో దాంట్లో తణుకు, నిడదవోలు, పాలకొల్లు, నర్సాపూరు, భీమవరం, ఆకువీడు వీటన్నిటికీ యాక్చువల్గా వాటర్ సప్లై చేస్తూ ఒక గ్రిడ్ 420 కోట్లతో యాక్చువల్గా అమృత్ 2లో పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో పర్టికులర్గా ఈ యొక్క తణుకు తీసుకుంటే 118.11 కోట్లు పెట్టాం అధ్యక్ష. దాంట్లో రా వాటర్ పైప్ లైన్కి 38 కోట్లు. అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే WTPకి 10 MLD, 4 ELSలు, పంప్ సెట్స్, 65 కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్, అదేవిధంగా 4,900 హౌసెస్కి కనెక్షన్స్. ఇప్పుడు సభ్యులు అడిగారు ఎన్ని కనెక్షన్స్ ఇస్తున్నారని. వాటికి 80.11 కోట్లు యాక్చువల్గా పట్టుంది అధ్యక్ష. ఇది యాక్చువల్గా ప్రీబిడ్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష. దాంతో మళ్ళీ దాన్ని క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చింది. రేపు 3వ తేదీ క్యాబినెట్లో పెట్టి దాన్ని అప్రూవ్ చేసి వెంటనే టేకప్ చేసి 2027కి పూర్తి చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా రోడ్స్ అవి రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. జనరల్గా ఈ వాటర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు రాబోయే 30 yearsకి పాపులేషన్ ఎలా ఉంటుందో దాన్ని ఎస్టిమేషన్ చేసి తయారు చేస్తారు అధ్యక్ష. ఆ విధంగా చేయడం జరిగింది. ప్రస్తుతం 77 LPD ఇస్తున్నాం. జనరల్ స్టాండర్డ్ ఏంటంటే 135. ఈ ప్రాజెక్ట్ చేసేటప్పుడు అమృతులు అన్ని దగ్గర 135ని దృష్టిలో పెట్టుకుని చేయడం జరిగింది అధ్యక్ష. రేపు 3వ తేదీ క్యాబినెట్లో అప్రూవ్ అయితే ఇమీడియట్ గా టెండర్లు పిలిచి 2027కి పూర్తి చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో చారిత్రక ప్రాధాన్యత ఉన్న తణుకు కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ స్టోర్స్ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని సంస్థ అభివృద్ధికి సహకరించాలని సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకటకృష్ణారావు వినియోగదారులకు హితవు పలికారు. స్టోర్స్ ఉపాధ్యక్షులు కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సంస్థ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు
వెంకటకృష్ణ వార్షిక నివేదికను అందించి సభ్యులకు 20% డివిడెండ్ను ప్రకటించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మెంబర్గా నియమితులైన సంస్థ డైరెక్టర్ మంతిరావు వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన కలగర వెంకటకృష్ణలను ముళ్లపూడి వెంకటకృష్ణారావు ఘనంగా సన్మానించి అభినందించారు. పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి శ్రీ హరిశ్చంద్ర ప్రసాద్ గారు దాదాపు దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పెట్టేటువంటి కన్స్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ నిత్యావసర వస్తారు కిరాణా ఖర్చు అనుకోండి. ఇటువంటి ఎందుకు పెట్టారు ఆయన అనేది మనందరూ మళ్ళీ ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఇదివరకు అవగాహన చేసుకోవడం కాబట్టి దాని నుంచి కూడా ఆయన తర్వాత వచ్చినటువంటి అధ్యక్షులు కానీ సభ్యులు కానీ అందరం కూడా ఈ పరపతి సంఘాన్ని మనం నిర్వర్తించుకుంటున్నాం. దీన్ని మరిగాస్త ఏ ఉద్దేశంతో అయితే ప్లాన్ చేశారో మన చేతులు వైద్యులు గారు ఆ ప్లాన్ మరి ఇంకా సమితంగా కార్యరూపంగా మరి దాల్చలేదో ఏంటో మరి అవగాహన కాలేదు. అంచేత తొందరగా ఆ మనిషి యొక్క ఆలోచన వైద్య రాజా గారి యొక్క ఆలోచన దీన్ని ఏ విధంగా పునరుద్ధరించాలి అని ఉద్దేశపడ్డారు. ఆ ఉద్దేశానికి మనం వెంటనే దానికి కార్యరూపం దాల్చినట్లయితే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తర్వాత మనకి ఒక విధమైనటువంటి సంతృప్తి కలుగుతున్నది నా ముఖ్య ఉద్దేశం. ఇటీవల ఆ 3 మ్యాన్ కమిటీలు లేకపోవడం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆ గ్రామ సహకార సంఘాలన్నీ కూడా చాలా అవినీతికి పాల్పడిపోవడం, చాలా చెడు కార్యక్రమాలు అందరూ జరగడం అనేది జరగడం జరిగింది. ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండానే అందరూ ఒక పద్ధతిగా క్రమశిక్షణగా ప్రతి వాళ్ళ యొక్క మనసులోనూ హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒకరే దృష్టిలో పెట్టుకుని తదుపరి ఉన్నటువంటి బాలకులందరి యొక్క దృష్టిలోనే పెట్టుకుని నడుస్తున్నారు. కాబట్టి అటువంటి పొరపాట్లు లేకుండా చేస్తున్నట్టుగా మనం అవగాహన చేస్తున్నాం. ఇంకేంటంటే సహకార సంఘాలు ఏ విధంగా ఉన్నాయో, ఎలా నష్టపోతున్నాయో మీరు అవగాహన చేస్తున్నారు. కానీ ఇక్కడ దిగువ స్థాయి ఎక్కడ లేనటువంటి చడుకంటూ లేకుండా మనం కిరణాకుడు కంటే దిగువ స్థాయిలో మనం వెళ్ళిపోయాం. మీరు ఆ విధంగా కృషి చేస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ సమావేశంలో అకౌంటెంట్ టి భాస్కర్రావు, వేలుపూరుకు చెందిన సంస్థ సభ్యులు పారిచర్ల సత్యనారాయణలు మాట్లాడగా డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఎస్ఎం స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో స్కూల్ ప్రిన్సిపల్ గుంటూరి వెంకట చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగుతనం మూర్తిభవించిన చిలకమర్తి రచనలను ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. అనంతరం ఆయనతో పాటు ఎన్టీపీసీ డిప్యూటీ మేనేజర్ మందరపు సాయిబాబాలను సామ్రాజ్యం వ్యవస్థాపక అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కామర్స్ పాదసారథి కామర్స్ శ్యామల, మానవతా సంస్థ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, నేలపాటి చంటి, మొక్కామల మోహన్ రావులు పాల్గొన్నారు. తణుకు సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన రామకృష్ణ సేవా సమితి భవనంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న శరన్నవరాత్రి సంగీతోత్సవాలలో భాగంగా శుక్రవారం గాత్రయుగళం కార్యక్రమాన్ని ఆనందంగా నిర్వహించారు. ఈ మేరకు వలివేటి సాయిలక్ష్మి గాయత్రి, మానేపల్లి వైష్ణవితో పాటు శ్వేతామాధురి, కేటి సుబ్బరాయన్, సరస్వతుల హనుమంతరావులు పాల్గొని ఈ సంగీత కార్యక్రమానికి రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జీడిగుంట శర్వాణి, మాజీ కార్యదర్శి బమిడి కమలాదేవి, సంయుక్త కార్యదర్శి డాక్టర్ వంక వసుంధరలు పాల్గొన్నారు.
దసరా మహోత్సవాల్లో భాగంగా తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, మాజేటివారి కనకదుర్గ ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారు మహాలక్ష్మి, లలిత త్రిపుర సుందరి అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమ సర్వాత్మిక ఏకమహాలక్ష్మి దేవత అర్పణమస్తు అక్షుతని దేవత ఆగమనాది ఈ నెల 29వ తేదీన జరిగే ప్రపంచ గుండె వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఒకరోజు ముందు 28వ తేదీన బాల వికాస విద్యార్థులు, గురువులు, భక్తులు తణుకులో ప్రదర్శన నిర్వహించి అవగాహన కలిగిస్తున్నట్లు సత్యసాయి సేవా కేంద్రం కన్వీనర్ పి కోటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రకటనలు.